శాశ్వతమైన లౌకిక లంపటాలతో ఊపిరి సలుపుకోకుండా తిరుగుతూ కాలం కబళిస్తున్నప్పుడు సత్యాన్ని తెలుసుకొని అయ్యో మోసపోతిని అని ప్రాణి పరితాపాన్ని పొందుతుంది. మానవ జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. కాంతల కోసం భ్రమించి, ధనధాన్యాల కొరకు పరిభ్రమించి, నేరాలు చేస్తూ నిద్రపోతూ కాలం గడుపుతున్నాం. ఇంతలో వృద్ధాప్యం తలుపు తడుతుంది. అప్పుడు వివేకం తొంగి చూస్తుంది. ఏం ప్రయోజనం? గతకాలం తిరిగి రాదు. నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుట కాక నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుట కాక నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుట కాక నిమిషమేడతెగక హరి నిన్ను తలచి నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి కదిసి కోరినను గతకాలంబు వచ్చుని కదిసి కోరినను గతకాలంబు వచ్చుని మది మదినే ఉండి ఏ మరక బతుకుట కాక మది మదినే ఉండి ఏ మరక బతుకుట కాక నిమిషమేడతెగక హరి నిన్ను తలచి మమత నీ మీదనే మరపి బతుకుట కాక నిమిషమేడతెగక హరి నిన్ను తలచి ధనము వెంట తగిలి ధాన్యం బోనకు తగిలి తన వారి తగిలి కాతరుడైనను ధనము వెంట తగిలి ధాన్యం బోనకు తగిలి తన వారి తగిలి కాతరుడైనను కను కలిగి శ్రీ వెంకటనాథ కాతువే కను కలిగి శ్రీ వెంకటనాథ కాతువే
కొనసాగి నిన్ను నే కొలిచి బతుకుట కాక కొనసాగి నిన్ను నే కొలిచి బతుకుట కాక నిమిషమేడ తెగక హరి నిన్ను తలచి మమత విడువరాదెంతైనా వెర్రివాడనైనా. కరెక్ట్గా రికార్డ్ చేసేటప్పుడు ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు మా సోదరుడు.